75 సంవత్సరాలు దాటిన పెద్ద వయస్కుడు ఒక ఆయన శరీర బలహీనతకు గురై కొడుకు దగ్గరికి వెళ్ళాడట. కొడుకు ఉద్యోగస్తుడు. ఈ 75 సంవత్సరాలు వయసున్న ఈ పెద్ద ఆయన సేవ చేశాడు అద్భుతంగా. చివరికి విశ్రాంతి కొరకు కొడుకు దగ్గరికి చేరాడు. తండ్రి అంటే కొడుకు చాలా ప్రేమ, గౌరవం. నాన్న వచ్చేసరికి అన్ని రెడీ చేసి నీట్గా ఏర్పాటు చేసి తండ్రికి ఏది తక్కువ కాకుండా, ఇటు దైవజనుడు మరియు తండ్రి గనుక ఆయన అన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్ని రెడీ చేసి, నాన్నకి ఏది ఇష్టమో అన్ని ఏర్పాటు చేసి ఏది తక్కువ కాకుండా ఒక అద్భుతమైన గదిని సిద్ధపరిచి అన్ని ఏర్పాటు చేసి, నాన్న మీకోసం నాన్న అంటే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడట. ఏదో ఆహారం పెట్టారు, బాగా తింటాడు అనుకుంటే కొంచెం తిని అక్కడ వదిలేశాడు. రూమ్ బాగుంది, ఏర్పాట్లు బాగున్నాయి, డాడీ హాయిగా రిలాక్స్ అవుతాడు, మంచిగా రెస్ట్ తీసుకుంటాడు అనుకుని పిల్లల్ని కూడా ఆ వైపుకు వెళ్లకుండా ఎవరు సప్పుడు చేయొద్దు, నిశ్శబ్దం అని అంత సైలెంట్ చేశాడు. ఎవరు పిల్లలు కూడా ట్రాటల్లా, పెద్ద ఆయన హాయిగా రిలాక్స్ అవ్వాలి, నిద్రపోవాలని. మధ్యరాత్రి అయింది. తలుపు గేడేసుకోలే, పెద్ద ఆయన దగ్గర కేసుంది. మధ్యరాత్రి తండ్రి బాగా నిద్రపోతున్న తండ్రిని చూసి సంతోషపడాలని కొడుకు వచ్చాడు. మెల్లగా డోర్ తీస్తే వాళ్ళ నాన్న అటు ఇటు తిరుగుతూ ఏడుస్తున్నాడు. ఏదో ఆయనకి ఏం జ్ఞాపకాలు వచ్చినాయో లేని మళ్ళీ డోర్ దగ్గరికి లాగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అదే టైంకి వెళ్ళాడు, డోర్ తీశాడు. ఆ పెద్ద ఆయన అటు ఇటు తిరుగుతూ ఏడుస్తున్నాడు. కళ్ళ మీద నీళ్ళు కారిపోతున్నాయి, మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. డౌట్ వచ్చింది, ఏదో మొత్తానికి నాన్న చాలా నలుగుతున్నాడని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కొడుకు వెళ్ళి చూశాడు, మాట్లాడట్లా. ఏంది నాన్న, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమైనా తక్కువ చేశానా? నీకేమైనా ఇబ్బంది కలిగిందా? నీ శరీరంలో ఏమైనా బలహీనంగా ఉందా? హాయిగా నిద్రపోవచ్చు కదా, నీ హెల్త్ కూడా ఏం కాకుండా చూసుకుంటాను కదా. నువ్వు హాయిగా నిద్రపోతే, నువ్వు కడుపు నిండా తింటే, నువ్వు కంటి నిండా నిద్రపోతే నాకు సంతోషం కదా నాన్న. నీకు ఇష్టమైన పదార్థాలు వండి పెట్టినా అంత తింటున్నావు, వదిలేస్తున్నావు. ఆదమర్చి నిద్రపోతావు, ఎదురు చూస్తుంటే నేను మేలుకొని తిరుగుతున్నావు నాన్న. ఏంది నాన్న, ఏం జరిగిందంటే అప్పుడు కొడుకుని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నరకంలో నశించిపోతున్న ఆత్మల ఆర్తధ్వని నా చెవులకు వినపడుతుందిరా. నా యేసయ్య సైనికుల్లో ఒక సైనికుడు పని ముగించి గదిలోకి చేరాడురా. ఆ సైనికుడి వెళితే అక్కడే ఉండిపోయిందిరా. అందుకని నా ప్లేస్లో పోరాడే యోధుడు లేడు. ఆత్మల ఘోష నా చెవులకు వినబడుతుంది, నాకు నిద్ర రావట్లేదురా. నాకు నిద్ర ఎట్లా పట్టింది నా కుమారుడు, నాకు నిద్ర రావట్లేదురా, ఆత్మలు రా అన్నాడట. తండ్రి కన్నీళ్లతో మాట్లాడుతున్న ఈ మాటలు కొడుకు ఏడ్చి తండ్రి 2 కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో ఒక మాట, నాన్న ఒక సైనికుడు తన ప్లేస్ ఖాళీ చేసి రిటైర్ అయ్యాడు అన్నావు కదా, లేదు నాన్న మరో సైనికుడు జాయిన్ అవుతాడా, ఎవరు నాయన? నేనేనా? నేనే. నువ్వు ఏదో జాబ్ అది చేస్తున్నావు నాన్న, నాకొద్దు. అది ఎంత తీవ్రమైన విషయం అయితే నువ్వు అన్నాహారాలు కూడా వదిలిపెట్టేసి ఇంత దారుణంగా దుఃఖిస్తున్నా. నీ కడుపును పుట్టిన నేనేంటి నాన్న ఇట్లాగా? నేను వెళ్తాను నాన్న. ఇప్పుడు చెప్పు, నీ యేసయ్యకి చెప్పు, నా ప్లేస్ను నా కొడుకు భర్తీ చేశాడని చెప్పు నాన్న. ఇప్పుడు చెప్పు అని ఆ కుమారుడు దేవుని పనిలోకి వెళ్ళిపోయాడు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు ఎదురు చూస్తున్నాడు, సైనికుల కోసం ఎదురు చూస్తున్నాడు. సాతాను కోటలలో బందీలైపోయిన ఆత్మలను బయటికి తీసుకొని రావడానికి త్రాగుడు, వ్యభిచారం, జోదం, దొంగతనం, నరహత్య, మాంత్రిక విద్య, శాపగ్రస్తమైన ఆరాధన, వ్యర్థమైన క్రియల్లో, ఘోరమైన పాపాల్లో నశించిపోతున్న స్థితిలో సాతాను బంధించినటువంటి ఆత్మల్ని బయటికి తీసుకొచ్చే సైనికుల కోసం, యోధుల కోసం, దేవుని వీరుల కోసం ప్రభు చేతులు చాచి ఉన్నాయి. వస్తావా నా కోసం? నేనున్నానని అనగలవా? తండ్రి ఇదిగో నీ దాసుని నేను, నీ దాసురాలి నేను.